అనుకున్న తర్వాత వితిన్ 1 అవర్లో మాకు ఇంటిమేషన్ చేయాలా, లేకుంటే 1930 ఫోన్ చేయాలి. 1930 ఫోన్ చేయడం వల్ల తొందరగా డబ్బులు హోల్డ్ అయిపోతే మేము అతను ఎవరో కనుక్కోలేము, నేరస్తుడు ఎవరో కనుక్కోలేము. కానీ బ్యాంకులలో హోల్డ్ అయ్యడం వల్ల మీ బ్యాంకుకు మీకు రిటర్న్ తెప్పిస్తామని ఎన్ని పైసలైనా కానీ. అవి 25,000 ఎబో ఉంటేనేమో 25,000 వరకు అయితే ఎఫ్ఐఆర్ చేసి తీసుకొస్తాం. 25,000 లోపు 10,000 అయినా 5,000 అయినా మేము ప్రాసెస్ చేస్తాం. అంటే కంప్లైంట్ తీసుకుంటాం, ప్రాసెస్ చేసి మీ డబ్బులు మీకు ఇస్తామన్నమాట. మీ విలేజ్లలో ఇప్పుడు కూడా మన దగ్గర కొన్ని అంటే డిజిటల్ అరెస్ట్ గురించి, సైబర్ గురించి కొన్ని ఉన్నాయి అన్నట్టు, పోస్టర్లు ఉన్నాయి, గ్రూప్లలో వేస్తాడు. మీ దగ్గర ఉన్నాయి అన్నీ, మన ఆటో యూనియన్లో వేస్తే మీ విలేజ్లలో పంపించండి. అన్ని విలేజ్ గ్రూప్లలో అందరికీ తెలిసి ఉండాలి. ఎందుకంటే ఇది ఇప్పుడు ఏదన్నా చీటింగ్ అంటే ఇవ్వడానికన్నా డబ్బులు ఇచ్చి మోసపోయే నేరం కంటే మన నిజామాబాద్నే ఒక 6 కోట్ల వరకు, మినిమం 6 కోట్ల ఇంకా 16 కోట్ల నిజామాబాద్నే సైబర్ నేరాల వల్ల తెలియకుండా మనీ పోతుంది అన్నట్టు. అది కొందరు అకౌంట్లలో డైలీ 12 కోట్లు అంట. అంటే అది ఇక వేరేటోనికి డబ్బులు ఇవ్వడం వల్ల, మోసం చేసడం వల్ల కాదు, గుంజుకొని పోయడం వల్ల కాదు, ఇది కాదు, ఓన్లీ సైబర్ నేరాల వల్ల ఆ నేరస్తుడు దొరకట్లేదు. ప్లస్ అందరి పైసలు అట్లా వెళ్ళిపోతున్నాయి. మళ్ళీ హోల్డ్ చేయడం తొందర అయితేనేమో మనకు పాసిబుల్ అవుతుంది, హోల్డ్ చేయడం కూడా వస్తలేదు. కాబట్టి సైబర్ నేరాల వల్ల జాగ్రత్తగా ఉండాలి. అంటే వాళ్ళ చాలా రకాలు ఉన్నాయి. కొందరు ఫేస్బుక్ చూసే అలవాటు ఉంటుంది. ఫేస్బుక్ వల్ల ఒక్కొక్కసారి వీడియో కాల్ అని ఒక ఫేక్ అమ్మాయి అని ఫోన్ చేసి ఫేక్ లేడీ పెట్టి ఫోన్ చేయొచ్చు. ఫోన్ చేస్తే మనం కొద్దిగా 2-3 సార్లు టైప్ చేసి ఏది కాల్ చూద్దామని వీడియో కాల్ చేయగానే నీ ఫేసు తీసుకుంటారు, మార్ఫింగ్ వీడియో పెట్టి నీకే పంపిస్తారు. నీకు పంపించి నీ దానిలో ఉన్న లిస్ట్లో ఉన్న మీ ఫ్యామిలీ మెంబర్స్ని, మీ చుట్టాలది, మీ ఫ్రెండ్స్కి అందరికీ పంపిస్తాం అని బెదిరిస్తారు అన్నట్టు. ఫస్ట్ 2,000 నుంచి స్టార్ట్ చేస్తారు. 2,000 కదా అని 2,000 వేస్తాం. అంటే నీ కెపాసిటీ ఏందో వాళ్ళకి తెలియదు. నీ దగ్గర అకౌంట్లో ఉన్నాయో 80,000 ఉన్నాయో 50,000 ఉన్నాయో నీ కెపాసిటీ. మనకి ఏందబ్బా ఒక్కరికి ఒక రోజు, అంటే మీరు ఒక రోజు మొత్తం 333 కొడితే, అంటే ఒక రోజు ఒక అడ్డకు మీద ఒకటేసారి 10 మంది తగిలితే ఎంత మంచి అనిపిస్తుందో, వానికి రోజు 10 మందికి ఎత్తే ఒక్కడు తగిలినా చాలు. ఒక్కోడు ఒక 50,000 మంది, ఒక 50,000 రూపాయలు తగిలితే వాళ్ళ మంది చూస్తూనే ఉంటాడు, ట్రై చేస్తూనే ఉంటాడు. నువ్వు తిట్టినా మళ్ళీ వేరే వాళ్ళకి ఫోన్ చేస్తాడు. వానికి ఏంది నువ్వు అనేది సమస్య కాదు, మనకి సైబర్ నేరం నువ్వు దొరకద్దు గంతే. నువ్వు దొరకడం వల్ల మనకి ఎంతో కొంత లాభపడతాడు అన్నమాట.